పచ్చడి చేశారా? చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఇది ఇంటి దగ్గర నుంచి వచ్చిన పండుమిరపకాయల గోంగూర పచ్చడి. అయితే మనం దీన్ని డైరెక్ట్గా తినలేం. దీన్ని తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకోవడానికి కావాల్సినవి ఒక ఉల్లిపాయ, కొన్ని ఎల్లిపాయలు, 2 ఎండుమిర్చి. చిన్న ముక్కలుగా ఉల్లిపాయలు కట్ చేసుకొని, చిన్న చిన్న ముక్కలుగా మిరపకాయలు కట్ చేసుకొని, ఎల్లిపాయలు దంచేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని తగినంత నూనె పోసుకొని దాంట్లో తాలింపు గింజలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని అవి కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఎండుమిర్చి, ఎల్లిపాయలు దంచుకున్న ఎల్లిపాయలు వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా వేగిన తర్వాత పచ్చడి తీసుకొచ్చి 2 స్పూన్లు అంటే తగినంత బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గుమ్మగుమ్మలాడిపోయి గోంగూర పచ్చడి రెడీ.